హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్లోకి అయితే చూసారా మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుందో. డైలీ డిఫరెంట్ కలర్స్తో మోర్ అట్రాక్టివ్గా, అసలు చూడగానే బోల్డ్ అంత రిఫ్రెష్మెంట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అందుకే నేను రికార్డ్ చేశాను. కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మీ దగ్గర సన్ రైజ్ ఎలా అవుతుంది అనేది నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఏముంది, అలా సన్ రైజ్ చూసేసిన తర్వాత ఇక్కడైతే నేను పాల ప్యాకెట్స్ అవి లోపల తీసుకురావాలి కదా, ఆ పని మీద అయితే వచ్చేసి ముందు ఇవి లోపల పెట్టేసి తర్వాత ఇంటి పని చూసేసి బయట తుడిచేయడం అలాంటి పనులు చేసి తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేయచ్చు. ఇవి పాల ప్యాకెట్లు అయితే ఎలా పడేసి వెళ్ళారో. ఆ బ్యాగ్లో వేయమని ఎంత చెప్తున్నా సరే వినట్లేదు. ఇతను ఏంటో స్పీడ్గా వచ్చి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఇంకలా లోపలికి తీసుకురాగానే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, పాల ప్యాకెట్స్ మీరు ఇలా వాష్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా నీట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కానీ మనం అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికైనా సరే బయట నుంచి తెచ్చినవి ఏవైనా ఇలా క్లీన్ చేసుకోవడం బెటర్. పాలు లాంటివి మరీ చాలా స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి వాటి విషయంలో ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. అలా అయితే అవి పక్కన పెట్టేసి ఇంక ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఈరోజు వెన్స్డే కదా, ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. చపాతీ, ఎగ్ కర్రీ. అండ్ మా పాప లంచ్ టైంకి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఏదన్నా చేస్తాను. ఇదైతే చలి కొంచెం తగ్గింది కదా అని నేను నైట్ కొన్ని పాలు పోసి తోడైతే పెట్టాను. చూసారా, తోడుకోలేదు. మళ్ళీ మూత పెట్టేసి చక్కగా పక్కకు పెట్టేశాను. ఈవినింగ్ వరకు తోడుకుందిలేండి. నేను రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. వెదర్ మళ్ళీ ఏంటో సడన్గా షిమ్లా అటు సైడ్ వర్షాలు పడుతున్నాయంట. బాగా చల్లగా అయిపోయింది. ఫుల్ గాలి వచ్చేస్తుంది. పెరుగు 2 సార్లు ట్రై చేసినా సరే తోడుకోలేదు. చూద్దాం, మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ట్రై చేసి చూస్తాను. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను ఎగ్ కర్రీ కోసం. ఆనియన్స్ అన్నీ కట్ చేసి, అబ్బా ఏం పవర్ఫుల్గా ఉంటున్నాయండి. సీజన్లో ఎప్పుడు నార్మల్గా కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కట్ చేస్తాము అన్నట్టు ఉంటున్నాయి. చూస్తేనేమో కొంచెం పాత పడిపోయినట్టే ఉంటున్నాయి. మరి కొత్త పాయలు అయితే కాదు. అయినా సరే బోల్డ్ అంత కళ్ళు మండిపోతున్నాయి. చాపర్లో కట్ చేసే లోపే కళ్ళల్లో బోల్డ్ అన్ని వాటర్ వచ్చేస్తున్నాయని అలా వాటర్లో వేసి పెట్టాను. మీరు అలా వాటర్లో వేసి పెడితే పవర్ తగ్గిపోయి ఎక్కువ మండకుండా ఉంటుంది. ఇంకా మన ఎగ్ కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి చాపర్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు రకరకాల ఎగ్ కర్రీస్ వచ్చాయి కానీ డిఫరెంట్ రెసిపీస్ చేస్తున్నాం. అప్పట్లో ఎగ్ అంటే మా అమ్మమ్మ మాత్రం ఎదురు ఇలా కర్రీ చేసేవారు, లేకపోతే ఎగ్ పులుసు పెట్టేవాళ్ళు. అంతవరకే. ఆ ఎగ్ పులుసులో కూడా మనం ఇప్పుడు టమాటాలు అవన్నీ వేస్తున్నాం కానీ జస్ట్ ఆనియన్ వేసి పులుసు పెట్టేవాళ్ళు అమ్మమ్మ. అసలు ఎంత బాగుండేదంటే అంత బాగుండేది. ఇప్పుడంటే మనం ఎగ్ అంటే బోల్డ్ అన్ని చేసేస్తున్నాంలేండి దాంతో. అలాంటి ఒక బేసిక్ మా అమ్మమ్మ రెసిపీ ఇది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ మగ్గించుకోండి. ఇలా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఎగ్స్ నేను బాయిల్ చేస్తాను కదా, ఆ బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి పెట్టాను. ఆ కట్ చేసిన వాటిని ఇందులో పెట్టేసి 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి ఇంకో 1 మినిట్ లిడ్ క్లోజ్ చేశారంటే యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు సేమ్ దీన్నే పఫ్లో స్టఫింగ్ లాగా కూడా పెట్టుకొని తినచ్చు. ఎగ్ పఫ్ స్టఫింగ్ లాగే ఉంటుంది సేమ్. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఫేవరెట్ అండ్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అండ్ మా పాప అయితే ఈరోజు గుంత పొంగనాలు కావాలంది స్కూల్కి తీసుకెళ్ళడానికి. సరే కదా అని అట్ల పిండి ఎలాగో కొంచెమే ఉంది, దానిలో సన్నగా తరిగిన క్యారెట్, ఆనియన్స్ కొన్ని యాడ్ చేసి ఇలా అయితే తన కోసం గుంత పొంగనాలు వేసేస్తున్నాను. మీ పిల్లల్లో ఎంతమందికి అప్పే అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా సింపుల్ కుకింగ్ అండ్ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డెన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ హబ్బీ కోసం చపాతీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఆయనకి చపాతీ, ఎగ్ కర్రీ, బీట్రూట్ రైతా అయితే చేశాను.
అండ్ మా పాప కోసం తను అవి తీసుకెళ్ళింది కదా గుంత పొంగనాలు. ఆఫ్టర్నూన్ కర్రీ ఉంటుంది తనకి, ఇంకా దానిలోకి చట్నీ ఏదన్నా కాంబినేషన్ అలా చేస్తాను. నిన్న రసం చేశాను కాబట్టి ఎలాగో ఈరోజు అలా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ తల్లి. బాయ్, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. టేక్ కేర్. బాయ్ తల్లి. బాయ్ బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. అది అలా పాపని దింపేసి వచ్చారు. ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. బీట్రూట్ అయితే భలే బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ బీట్రూట్ తురిమేసి అందులో కొంచెం జీరా పౌడర్, సాల్ట్ యాడ్ చేయండి, అంతవరకే. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. అండ్ ఇదైతే నా పూజ, వెన్స్డే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా రొటీన్ పనులు అయితే చేసుకోవడమే. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వెన్స్డే, టైం 10 o'clock అయింది. పూజ అయిపోయింది, మార్నింగ్ పనులన్నీ అయిపోయినట్టే. కిచెన్ బేసిక్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. పూజ కూడా అయిపోయింది అండ్ బట్టలు కూడా ఆరేసే పని ఉంది. వాషింగ్ మిషన్ అయితే అయిపోయి రెడీగా ఉంది, బట్టలు ఆరేయాలి. వీడియో వర్క్ ఉంది. ఈరోజు వీడియో అయితే స్కెడ్యూల్ చేశాను. రేపటి వీడియో కోసం కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. 10 అయిపోయింది కాబట్టి ఇంకా టైం ఉంది, ఒక 2 hours. పాప వచ్చేసరికి 11:45 అలా అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ చేశాను. మా కోసం బీట్రూట్ రైతా అయితే చేశాను. పాప కోసం ఏదో ఒకటి చేయాలి, ఓన్లీ ఎగ్ కర్రీ కాకుండా. పప్పు, రసం అలాంటివి ఏం చేయను, ఏదన్నా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతసేపు లేండి, 12 o'clockకి తను వచ్చాక కూడా చేసేయచ్చు. రైస్ అయ్యేలోపు అయిపోద్ది. చట్నీ ఏదన్నా తను అడిగి తను ఏం కావాలంటే అది చేస్తాను. నేనైతే బీట్రూట్ చట్నీ అనుకుంటున్నాను, తనకి ఎలాగో ఇష్టం కాబట్టి నచ్చి చేయమంటే అదే చేస్తాను. అది బీట్రూట్ చట్నీ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇంక కర్రీ వద్దంటది, దాంతోనే తినేస్తానంటది. బట్ అయినా ఓకే, బీట్రూట్ తింటే మంచిదే కాబట్టి. చట్నీ మాత్రం మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు కూడా నేను రెసిపీ షేర్ చేస్తాను. పుల్లగా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. బీట్రూట్ తినిపించడంలో ఇది ఒక టెక్నిక్ అనమాట. అండ్ నేను చెప్పానుగా బాగా ఎండ్ వచ్చింది బయట. అండ్ మొన్న బాల్కనీ వర్క్ గురించి చెప్పాను కదా, దాని అప్డేట్ అయితే ఇవాళ ఇస్తాను. మళ్ళీ వచ్చారు, వస్తే నేను మా హస్బెండ్తో మాట్లాడాను. ఆ రోజే మాట్లాడితే, నువ్వు ఒక్కదాన్ని ఏం చేపిస్తావు, అది స్టార్ట్ చేస్తే అవ్వదు కదా, 1 2 నువ్వు పాప కోసం వెళ్తూ ఉండాలి, ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉంటారు కదా, కాబట్టి సాటర్డే సండే రమ్మను అని అన్నారు. నిన్న మళ్ళీ ఆ సూపర్వైజర్ వస్తే చెప్పాను నేను, మీరు సాటర్డే సండే రండి అంటే, ఏదైనా ఒకటి ఫిక్స్ చేసి చెప్పమంటే సాటర్డే రమ్మన్నాను. సో సాటర్డే రోజు రికార్డ్ చేస్తాను. ఈలోగా ఆ బాల్కనీ అంతా ఖాళీ చేసి రెడీగా ఉంచుకున్నారు. ఆ ఖాళీ చేయడంలో మీనింగ్ ఏంటో నాకు తెలీదు. సో సాటర్డే సండే అయితే ఆయన మాట్లాడుకుంటారని ఇంకా ఆ రోజే చెప్పేశాను. అది బ్లాగ్ అయితే ఈరోజు ఫుల్ డే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూడండి, ఈరోజు మా పాపకి ఇంగ్లీష్ ఎగ్జామ్. ఎలా రాసిందో ఏంటో కూడా తెలుసుకుందాం, వస్తుంది కాబట్టి ఎలాగో. ఈలోగా నేను ఆ రొటీన్ పనులు చేసుకుంటూ ఉంటాను. మీరైతే ఇక్కడే లైక్ చేసి బ్లాగ్ చూడడం కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి బోల్డ్ అన్ని క్లీనింగ్, ఆర్గనైజింగ్, రెసిపీ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇలా బట్టలు ఆరేద్దామని వస్తే, ఈ మొక్కకి, మందార మొక్కకి అసలు ఎన్ని మొగ్గలు వచ్చేసాయో, 3-4 వచ్చేసాయి ఈజీగా. చూడగానే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి. దీన్ని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను బాగా ప్రూనింగ్ చేశాను. కొంచెం బుషీగా వచ్చింది ప్లాంట్, హైట్గా ఉండేది ఇంతకుముందు. దీనికి కూడా కొత్త లీవ్స్ వచ్చాయి. ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం పని చేసుకుంటూ, మన పిల్లలందరికీ ఎలాగో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు మీ పిల్లల్ని ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇప్పటి అంటే మనలాగా సిలబస్ అంతా చదివేసేయాలి అలా ఉండట్లేదు కదా. అదంతా లెసన్స్ నేను ఒకసారి చదివిస్తాను. కాకపోతే వీళ్ళకి స్కూల్లో రివిజన్ వర్క్షీట్స్ అని అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ రివిజన్ వర్క్షీట్స్ అన్నీ ప్రిపేర్ చేయించడం, మేము అందులో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం, చదివించడం, రాయించడం అలా చేస్తాం. కానీ పిల్లల విషయంలో కొంతమంది పిల్లలకి న్యాచురల్గానే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు, వాళ్ళు సెల్ఫ్గా. కొంతమంది చూపియరు. అలా చూపియరు అంటే వాళ్ళకి తెలివితేటలు లేవని కాదు, జస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి చదువులు, ఎగ్జామ్స్, మార్క్స్, పేరెంట్స్ సాటిస్ఫాక్షన్, గ్రేడ్స్, కంపారిజన్, ఫ్యూచర్ జాబ్ ఇవన్నీ కాకుండా
అదొక థ్రిల్, ఫన్. జస్ట్ మనం ఒక నాలెడ్జ్ గెయిన్ చేస్తాం ఈ టాపిక్ మీద అని నేర్పిస్తూ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అది నేనైతే మా పాపని అలా ప్రిపేర్ చేయిస్తాం. మేము ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టాం తనకి. మామూలుగానే ఇప్పుడు పిల్లలకి వాళ్ళ వే ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్స్వి కానీ ఏదైనా సరే మనలాగా లేదు, చాలా చేంజెస్ ఉన్నాయి. వీళ్ళదంతా ఫన్ లెర్నింగ్లోనే వీళ్ళు అన్ని టాపిక్స్ అన్నీ కవర్ చేసేసి నేర్చేసుకుంటారు. కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అని నా ఫీలింగ్. మీ స్కూల్స్లో ఎలా ఉంది ప్రిపరేషన్? మీరు మీ ఇంట్లో ఎంతవరకు పిల్లలకి స్ట్రెస్ ఇస్తారు? గ్రేడ్స్ గురించి కంపారిజన్ మాత్రం ఎప్పుడు వాళ్ళతో చేయకండి. అండ్ అలా నేనైతే బట్టలు అయితే ఆరేసాను, ఆ పని అయిపోయినట్టే. హలో రిత్కృతి. హలో మమ్మా. హౌ ఆర్ యు? ఫైన్. హౌ వాస్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్? ఇంగ్లీష్ నాకు జుజుబి. అవును మమ్మీ. బాగా చేసావా? ఇప్పుడు అన్ని అటెంప్ట్ చేసావా? ఎస్. వెరీ గుడ్. ఈవీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. స్మైల్ చేయండి. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఓకే. ఇంకా ఇంకేమిటి? బయట గాలి మాత్రం బాబోయ్, అసలు అందుకే వీడియో తీయలేదు బయట, లేకపోతే నా ఫోనే ఎగిరిపోయేది. టూ మచ్ విండే, మనుషులు ఎగిరిపోయారు. జోక్. ఓకే, వచ్చేసా. We are at 15th floor. We'll meet you after one transition. సో అది అలా అయితే వచ్చేసాం. తను ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అవుతుంది. నేనైతే ఇక్కడ బీట్రూట్ చట్నీకి గ్రైండ్ చేసేయమని దానికోసం రెడీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక బీట్రూట్ని సన్నగా కట్ చేసి ఇలా అయితే యాడ్ చేశాను. నేను మార్నింగ్ రైతా చేయగా కొంచెం తురిమిన బీట్రూట్ ఉంటే అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీరు కొంచెంసేపు లిడ్ అయితే కవర్ చేసి ఉంచండి. ఆ స్టీమ్కి బాగా కుక్ అవుతుంది బీట్రూట్. లేకపోతే బీట్రూట్ నుంచి ఒక రకమైన పచ్చి స్మెల్ వస్తుంది కదా, అది పోయే వరకు కుక్ చేసుకోవాలి. లేకపోతే మీరు చట్నీ చేసుకున్న టేస్ట్ ఉండదు. సో బీట్రూట్ కుక్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి పచ్చిమిర్చితో పాటు వేసాను. లేకపోతే పచ్చిమిర్చి మాడిపోతాయి, బీట్రూట్ మాత్రం కుక్ అవ్వదు. సో ఇలా చూసుకోండి. ఓకే, బీట్రూట్ బాగానే కుక్ అయిపోయింది అనుకున్న టైంలో వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది బీట్రూట్ చట్నీలో. చెప్పాను కదా, బీట్రూట్లో ఒక రకమైన స్మెల్ ఉంటుందని మన ఫీలింగ్ కదా, అది గార్లిక్ డామినేట్ చేసి బాగుంటుంది. అండ్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత చల్లారనిచ్చి దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే యమ్మీ బీట్రూట్ చట్నీ రెడీ అయిపోతుంది. తడకా పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తడకా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది, పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో అది ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను. తర్వాత తడకకి రెడీ చేసి తడక కూడా పెట్టేస్తాను అనమాట. సింపుల్గా ఈజీగా బీట్రూట్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. బీట్రూట్ ఫ్రై, కర్రీ మీరు ఎలా చేసినా తినని పిల్లలకి ఇలా అయితే చేసి పెట్టండి. పుల్లగా కమ్మగా నోటికి చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా లంచ్ చేసేసిన తర్వాత నేను క్విల్స్, బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేస్తున్నాను కదా, వాటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ప్రతి రూమ్లో ఇలా ఉన్న వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా, వాటిలో కింద షెల్ఫ్లో మనం యాక్సెస్ చేయని పెడతాం కదా, అక్కడైతే ఇలా పెట్టేస్తాను. ఇదొకటి పెట్టాను, ఇంకొకటి ఉంది దాన్ని పెట్టాలి. అండ్ ఇవైతే ఈ మంత్ తీసేసి వాష్ చేసిన కర్టన్స్, సోఫా కవర్సు, చైర్ కవర్సు, డైనింగ్ టేబుల్ కవర్ అన్నీ ఇక్కడే ఉంటాయి. వీటితో 1 మంత్ వరకు పని లేదు. ఇలా చక్కగా స్టోర్ చేసేసుకుంటే మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్టర్నూన్ గడిచిపోయింది, ఈవినింగ్ కూడా అయిపోయింది. నైట్ డిన్నర్ దగ్గరకు వచ్చేసాను డైరెక్ట్గా. మార్నింగ్ చెప్పాను కదా దోసపిండి కొంచెమే ఉందని, అందులోనే ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసి కలిపేశానని. సో ఆ బ్యాటర్నే నైట్ మాకు దోశలా వేసేస్తున్నాను. మా పాప కోసం రైస్ పెట్టేశాను కాబట్టి వీటిని దోశలా పల్చగా వేయలేం కాబట్టి ఆల్రెడీ వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం మందంగా ఊతప్పంలా వేసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ కూడా ఏం చేయలేదు, బీట్రూట్ చట్నీతో తిందామంటే మా హస్బెండ్ అదోలా చూశారు. సరే కదా అని ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని తినేసాం. చూసారా ఎంత ఎర్రగా కాలిందో. అదేం జ్యోతి కొత్త ప్యాన్ కొన్నావు, రివ్యూ ఇస్తా అన్నావు అనుకుంటున్నారు కదా, ఈ మిగిలిపోయిన పిండి వేయడానికి కొత్త ప్యాన్ కావాలా అని దీని మీద వేసాను. రేపు ఫ్రెష్గా దోశ బ్యాటర్ అయితే వేస్తున్నాను కాబట్టి రేపటి వీడియోలో మీకు మన ఇండస్ వ్యాలీ ఐరన్ తవ్వ రివ్యూ అయితే వస్తుంది. సో తప్పకుండా రేపటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి.
ఇలా అయితే వేసేసుకొని చక్కగా మా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఎర్లీగా డిన్నర్ చేసేస్తే మళ్ళీ ఎర్లీగా కిచెన్ అంతా సర్దుకోవాలి కదా, మనకి వెనకాల అదొక పెద్ద పని. తినేగానే హాయిగా కూర్చోవాలనిపిస్తుంది, నాకు ఇంకేం చేయాలనిపించదు. కానీ వెనకాల ఆ పని ఉంటుంది, ముందు దాన్ని చేసుకోలేం. ఎందుకంటే మనం తిన్న గిన్నెలు, మజ్జిగ తాగిన గిన్నెలు అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇది చివరి వరకు మనం చేస్తూనే ఉండాలి. నాకేమో తినేగానే అబ్బా ఇంకా రిలాక్స్ అయిపోదాం అనిపిస్తుంది. ఆ తినేప్పుడు ఒక్క 15 మినిట్స్ వదిలేసి కూర్చున్నానంటే ఇంకంతే, నన్ను ఎవ్వరూ లేపలేరు. కాబట్టి వెంటనే లేస్తాను. ముందుగా మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలు ఉన్నాయి, అవైతే సర్దేసుకొని చకచక ఇంక ఇప్పుడు గిన్నెలు కూడా వాష్ చేసేసుకుంటే కిచెన్ ఒక్కటి క్లీన్ చేసేసుకొని ఇంక ఈ రోజుకి బాయ్ బాయ్ చెప్పేసి పడుకోవడమే. బుధవారానికి, రేపు మార్నింగ్ గురువారం చాలా బిజీ. దేవుడి సామాన్లు కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను, అవైతే పక్కన పెట్టేశాను. అండ్ నేను మొన్న వీడియోలో చెప్పిన టిప్ మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కామెంట్ చేయడానికి మీకు ఇబ్బందిగా ఉంటే అక్కడ నాకు డిఎం చేయండి. మీ కన్సర్న్స్ ఏమన్నా, మీరు ఏమన్నా కామెంట్ చేయాలన్నా, మీరు ఏదైనా రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకున్నా, దేని గురించైనా మీరు అక్కడైతే నాతో మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ గిన్నెలు కడగడం కూడా అయిపోయింది. అండ్ ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. గిన్నెలు అయిపోయినాయి, స్టవ్ తుడిచేసాను నీట్గా, అండ్ ముగ్గు కూడా పెట్టేశాను. ఇదైతే గిన్నెలు. ఈరోజు జ్యూసర్ కూడా క్లీన్ చేశాను, ఎందుకంటే ఈవినింగ్ మా పాప కోసం యాపిల్ క్యారెట్ జ్యూస్ అయితే చేశాను. రికార్డ్ చేయలేదులేండి. యాపిల్ తినమంటే బాగా గొడవ చేసేస్తుంది, అస్సలు నేను తిన్నని. సరే పిల్లలతో తినిపించడానికి ఇదే పద్ధతి అని యాపిల్తో పాటు ఒక క్యారెట్ కూడా యాడ్ చేసేసి జ్యూస్ అయితే చేసిచ్చాను. ఆ జ్యూసర్ కూడా క్లీన్ చేశాను. హలో అండి, డే ఎండింగ్కి వచ్చేసింది. చూసారుగా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఈరోజు ఆ జ్యూసర్ కూడా ఉంది, దానివల్ల కొంచెం ఎక్కువైంది. చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ జ్యూస్ అయితే చేశాను. పిల్లలు ఏ ఫ్రూట్ అన్నా అలా తినకపోతే ఇలా జ్యూస్ ఫామ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. మా పాప అన్ని ఫ్రూట్స్ పర్లేదు, పెద్దగా పేచి పెట్టదు. బట్ ఏంటో యాపిల్ దగ్గరికి వచ్చేసరికి నాకు యాపిల్ వద్దు అంటది. ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పానుగా, నాకు కూడా అసలు ఇష్టం ఉండదు యాపిల్ అంటే. సో అందుకని యాపిల్ క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను. సో ఈరోజుకి నా పని అయిపోయింది అన్నట్టు. సో అది ఈరోజుకి నా పని అయితే అయిపోయింది. టైం 10:30 అయింది, ఇంకా పడుకునే టైం అయింది. వాళ్ళిద్దరు ఆల్రెడీ పడుకున్నారు, నేను కూడా ఇంకెళ్ళి పడుకోవడమే. వాళ్ళు రేపు థర్స్డే మార్నింగ్ బిజీ ఉంటుంది. సో ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాను. అండ్ మీరు ఏదైనా రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే నాతో షేర్ చేసుకోండి, ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.